పెదవికి వచ్చామండి. పెదవి కంటే పూర్వం ధనం దెబ్బలని ఇక్కడ ఊరు ఉండేదంటండి. అది ఈ ఊరు మొత్తం రాజులు పరిపాలించేవాళ్ళంట. అవి మొత్తం అంతా శిథిలం అయిపోయి మొత్తం అంతా ఇప్పుడు దీంట్లో లంకిమిందులో ఉన్నాయంటండి. తర్వాత ఒక వెండి వేణుగు ఉందంట. ఆ వెండి వేణుగులో బంగారం ఉందంటండి. ఇక్కడికి లోనకి ఎవరన్నా ఎంటర్ అనివారండి. వన్ బోర్డు ఇక్కడ లోన్ నుంచి ఒక రాయి కూడా పట్టుకున్నారు. అంటే ఆల్రెడీ ఇక్కడ పని మనిషిని కూడా పెట్టారు. ఇక్కడ మొత్తం అంతా గేట్లు వేసారండి. మరి అతను లేడు. అతను ఉంటే మనం లోనికి వెళ్దాం. మామూలుగా తీస్తున్నామండి అంతే. ఇదిగోండి అయ్యేనండి ధనం దెబ్బలు అంటారు. ఇదిగోండి ఇది మొత్తం అంతా ఇది వరకు పూర్వం రాజులు పరిపాలించేవాళ్ళు అంటండి. ఇది ఇప్పుడు ఆ దెబ్బ ఉంది చూసారా, ఆ దెబ్బలోనే వెండి వేణుగు ఉంది. ఆ వెండి వేణుగులో బంగారం ఉందండి. ఎంత ఉందో తెలీదు, చాలా ఉందంటండి. అయితే ఇప్పుడు ఇక్కడ లేదు తొవ్వేరకుండి ఇద్దరు మనుషులు బలి ఇవ్వాలంట. ఇది వరకు ఆల్రెడీ గిక్కులేని పెట్టి తవ్వి చూశారు, ఎక్కడికక్కడ చచ్చిపోయారు. అప్పటి నుంచి భయం వేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుందండి. గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని మొత్తం అంతా ఇలా మొత్తం గేట్ బంధించారండి. ఇవ్వండి ఇది ధనం దెబ్బలు అంటారు దీన్ని. దాంట్లో ఇప్పుడు ధనం ఒక రాయి కూడా బయటకు పెట్టారన్నారు. చూసారు ఫ్రెండ్స్, అది ఇది వరకు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ గేట్లు ఉండే కదండి, మామూలుగా ఉండే. అయితే ఇక్కడ చెరువు ఉందండి. ఆ చెరువు గట్టులో కూడా లంకిమిందులు ఉన్నాయంట. తర్వాత ఇక్కడ కోరి గోతులు ఉన్నాయండి. కోరి గోతుల్లో తవ్వుతుంటే పెద్ద పెద్ద బాణలు, పెద్ద పెద్ద కుండలు, తర్వాత కొన్ని బొగ్గులు ఉన్న కుండలు, తర్వాత కొన్ని కారం ఉన్న కుండలు అలా బయటికి బయలుదేరినాయి. కనబడితే పెద్ద పెద్ద కుండలు అండి. దగ్గర ఒక 500-1000 లీటర్లు బట్టి కుండలండి. అంత పెద్ద పెద్ద కుండలు వాటర్లో వాళ్ళు తీసుకుని వాడుకుంటారండి. ఇప్పుడు కూడా పెదవేగలు ఉన్నాయి. ఈ పట్టణం పేరు వేణుగోపాల పట్టణం ఏదో పట్టణం అంటండి పేరు. దీని పేరు ఏదో ఉంది, చెప్పాడు మావాడు, గుర్తులేదు. ఆ పట్టణం అనేదండి. అయితే దీనికి మనం ఇప్పుడు ఇంకా నుయ్యి ఉందండి ఇక్కడ. ఆ నూతి నుంచి పంగిడిగూడు రాజాగారి కోటలోకి దారి ఉండేదండి. అది కూడా మనం ఆ నూతి దగ్గరికి కూడా వెళ్దాం. తర్వాత శివాలయం ఉందండి. ఇక్కడ శివాలయంలో ఇక్కడ నుంచి కోరిగోతుల్లో బయటికి పడ్డ రాళ్ళు చూస్తే వినాయకుడి బొమ్మలు అవి తీసుకెళ్ళి శివాలయంలో పెడితే అక్కడ ఆ వినాయకుడి బొమ్మను దొంగిలించారండి. దొంగలు కారు వేసుకొచ్చి దాంట్లో వజ్రం ఉందంటండి, కొన్ని కోట్లు విలువ చేద్దంట. ఆ వజ్రం పట్టుకెళ్ళిపోయారండి. అవి కూడా అక్కడికి కూడా వెళ్దామండి. అవి కూడా చూపిస్తాను మీకు. ఈ లోనికి వెళ్తా కూడా దారి లేదని బయట నుంచి చేస్తాం. అదేనండి శివాలయం కూడా లోనికి వెళ్దామండి. ఒకసారి శివాలయంలో ఇక్కడ బయట మనకి తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు కూడా ఉన్నాయి, కూడా చూద్దాం. శివాలయంకి వెళ్దామండి. శివాలయంకి వచ్చాం ఫ్రెండ్స్. శివాలయంకి లోనికి వెళ్తున్నాం అండి. ఆ తవ్వకాల్లో బయటపడ్డ మనకి విగ్రహాలు కూడా చూపిస్తాను మొత్తం. ఇవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలండి. ఇవన్నీ సరే ఎలా ఉన్నాయండి. ఈ పాటిమట్టి తవ్వుతుంటే అండి, పాటిమట్టిలో మొత్తం ఎన్ని బయటపడ్డాయండి విగ్రహాలు. కొంతమందికి బంగారపు చైన్లు అని, బంగారపు వస్తువులు. ఓకే ఫ్రెండ్స్, ఇది శివాలయంకి వచ్చామండి. ఈ నందీశ్వరుడు కూడా మనకి అక్కడ తోకాల్లో బయటపడ్డ
నందీశ్వరుడు అండి, చూసారా? ఓం నమః శివాయ. విఘ్నేశ్వరుడు కూడా ఈ మొత్తం అంతా అక్కడ దొరికిన విగ్రహాలండి ఇవన్నీ. ఇవ్వండి మొత్తం తవ్వకాల్లో వచ్చినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఇవన్నీ కూడా తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు. సరే, ఇవ్వండి విగ్రహాలు. అంటే లెటర్ తీసుకోవాలంటారండి, లేదా లెటర్ తీసుకున్నాం. ఇవ్వండి విగ్రహాలు పక్కన పెట్టారు సరే, మొత్తం అంతా అయ్యానండి. ఇవ్వండి విగ్రహాలు. లాంగ్ లాంగ్ నుంచి తీసుకున్నాం, లాంగ్ నుంచి దగ్గర ఎత్తలేదుగా. అదేలేండి. ఓకే, ఇది అప్పుడు గుడి అండి, ఇది పురాతన నాటి గుడి. పూర్వం ఇది మొత్తం రాతితో కట్టించింది గుడి. అయితే ఈ గుడిలోన నుయ్యి ఉందండి. ఇది ఒక గుడి అండి, ఈ గుడిలోన నుయ్యి ఉంది. ఆ నూతులో లంకి బిందులు ఉన్నాయి. అయితే ఈ నూతులోకి ఎవరు దిగలేరండి అసలు, చాలా భయం కూడా. ఇవ్వండి అలా చాలా డేంజర్ బోర్డు కొట్టారు. ఇవ్వండి చూడండి, పురాతన. అయితే ఈ గుళ్ళో నుంచి దారి ఉందంటండి ఈ నూతులోంచి. ఇవ్వండి చూసారు ఫ్రెండ్స్, లోనికి వెళ్తే అక్కడ భయంగా ఉంది. ఇవ్వండి మొత్తం అంతా పోడేసేసారండి. ఇది నుయ్యి అనమాట లోనకి. అంటే మొత్తం దారి ఉండేదంట. ఇవ్వండి వండదాకైతే గబ్బులేలు ఉండేది దీంట్లో. లోన లంకి బిందులు ఉన్నాయంట. తిత్తాకి ఎవరికి ఛాన్స్ లేదు. గవర్నమెంట్ ఈ చెరుగట్లు అండి, ఇప్పటికి కూడా లంకి బిందులు ఉన్నాయంట దీంట్లో. ఇదిగోండి చెరుగట్లు. ఈ చెరువు చూసారా, పెద్ద చెరువు ఇది. ఈ చెరువు మొత్తం ఇది అన్ని చెరువు ఎంత ఉంటుంది? ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది? 100 ఎకరం ఉంటుందా? ఒక 50 ఎకరం ఉంటుందా? ఎకరం ఉంటుందండి. ఈ గొట్టులో లంకి బిందులు ఉన్నాయంట. ఈ ఊరి పేరు వేంగిరాజపట్నం అంటండి. ఇదివరకు వేంగిరాజపట్నం అని ఎవరో ఒక ఆయన పరిపాలించేవాడంట ఈ ఊరిని. అది అలా 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 శిథిలం అయిపోయిందనమాట. ఉన్నాయంటారా? తిరుపతి దగ్గర